శివవారి బండి అయితే దాపెడతాం మళ్ళీ మంచిగా వాటి బండి పోయింది బండి క్లాస్ బండి అయితే ఇక్కడ దాపెట్టేసిన వాడికి బండి ఎవరి బండి ఇన్న పెట్టినా మీ ముందు స్నానం తీసుకొస్తా అని పైకి చెప్తున్నాను హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫాల్తూ బాయ్స్. సో ఈరోజు అమ్మాయి చూస్తున్నారు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక థీమ్ చూస్తున్నాం, మంచి ప్రాంక్ చేస్తున్నాం ఒక మీద. క్రేజ్ ఉంటే వాడు వచ్చినప్పుడు చూపిస్తాం, కానీ ఆ తెలియకుండా చేస్తాం. చూడండి గైస్, మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి మా వీడియోని. వాడు బకరకడ అవుతుంది అనుకుని కూడా వాడికి తెలియదు, అట్లా చేస్తాం. మీరు ఏదో థీమ్ మంచిగా ఉంది, క్రేజ్ థీమ్ ఉంది. మీరు అలర్ట్ ఉండండి అంతే. A few moments later. అరే శివగాడు వస్తుంటా. బక్రా అయితే దొరికిపోయింది ఈరోజు. హోమా చేస్తాం ఇటుతో ఆడుకుంటాం. చూడండి ఏమన్నా తల్లి చేస్తలేను పెద్ద అయిపోయింది. అమ్మాయిలతో తిరుగుతుండు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలరా బయటికి. ఏడికి ఇంకోసారి అమ్మమ్మ ఇంటికి. నిజం చెప్పు బాబు, నిజం చెప్పే. అమ్మమ్మ ఇంటికి అమ్మ నువ్వు అమ్మమ్మ ఇంటికి వెళ్తావు. స్నానం చేయాలి అమ్మ ఇంటికి వెళ్ళి. నీళ్ళు లేవా? లేదు, వాటర్ రావట్లేదు 2-3 రోజుల నుంచి. 5 రోజు పొద్దున వచ్చినాయి వాటర్. అదే రా ఇటు వచ్చినాయి కాబట్టి ఇక్కడికి వచ్చినా నేను. మా ఇంటి దగ్గర రావట్లేదు. మాతో ఉండట్లే రావాలి. ఉంటే కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతా అని ఉంటలేదు మాతో. ఏడికి వెళ్తావు? అమ్మాయి వెళ్ళదు, వాటర్ రావట్లేదు. ఎక్కడ అమ్మాయిల ఇంటికి వెళ్తాం మనం. అమ్మాయి దగ్గర వెళ్ళిపోయినాను. అమ్మాయి దగ్గర కాదు, బయటికి వెళ్ళాను. సరేనా అమ్మాయిలు వచ్చినప్పుడు మన దగ్గర మేమైతే తీసుకుంటాం. వీడియోలు వస్తా అంటే రాలేకపోతే. సో గైస్ ఈ రోజు అయితే శివగారి బండి అయితే దాపెడతాం మళ్ళీ మంచిగా. వాడి ఏడుకు వెళ్దాం ఏళ్ళేదిందని చెప్పింది. దమ్ము సతాయిద్దాం. వాడు ఎట్లయితే మనకి బిడ్డల్లో సతాయిస్తాడు. ఎప్పుడు పడితే అమ్మాయి అంటాడు. గైస్ మాధవ్ రాడు. ఈరోజు అయిపోయిన శివాను బండి పోయింది. బండి క్లాస్ ఎక్కడ దాపెడతాం. గుడి అలా తెప్పిద్దాం. నాకెళ్ళి రైట్ రాని ఆడాడు. అయితే నా చేతిలో పడుతు బస్. బడ్డీ చేస్తాం. చెప్పాలి ఎవరికి నాకు తెలియదు. నేను ఎప్పుడే వచ్చిందని చెప్తాను. వాళ్ళందరూ స్నానం చేయడం పోయారని చెప్పు. సరేనా? ఈ బండి అయితే దాపెడతాం. క్రేజ్ వస్తుంది. వీడియో మాత్రం చూడండి. బండి తీసుకుపోతున్నాం. మస్తు అది తెలియని ప్లేస్ లో దాచి పెట్టాం. అది ప్లేస్ కి నడుచుకుంటే ఎప్పుడు రాలేడు రాడు కూడా. అలాంటి ప్లేస్ కూడా క్రేజ్ వస్తుంది. వీడియో మాత్రం చూడండి. ఇంటికి మొత్తం పురాణ అవుతున్నాం. మనది కటింగ్ చేసుకోవాలా. అరే నువ్వు పెట్రోల్ అయినా చూసుకో. వాడి దగ్గర ముందే పెట్రోల్ ఉండదు. అందులో పెట్రోల్ అయితే ఉంది గైస్. మరి ½ లీటర్ పెట్టి మనవాడు మనం క్రేజీ. మనవాడు 5 స్టెప్ డబ్బులు లేవు. ఇవ్వు అంటే పెట్రోల్ పెట్టామంటే ఫుల్ చాలా బండి అంటే ప్రాణం గైస్. చూడండి మీరు వీడియో ఎట్లా వస్తుందో చూడండి. అది ఎట్లా క్రేజ్ ఎట్లా ఆడాడో. ఇక్కడ పెట్టేది వీడియో దాచిపెడతాం గైస్. ప్లేస్ దొరికింది. అది కాదు ప్లేస్ దొరికేసింది మంచిగా. అయితే ఇక్కడ దాపెట్టేసిన వాడికి ఎక్కడ తెలియదు. ఈ ప్లేస్ కి అయితే అసలు రాడాడు. సో బండి అయితే ఇక్కడ పెట్టేసినాం మంచిగా. మా వీడియో సేఫ్టీ కోసం మళ్ళీ అనగలడు. అరే బండి వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయి అని మంచిగా తీసుకున్నాం. మాకు ఒక్కరికే తెలిసి రోడ్ కాబట్టి అది కొత్తగా ఇక్కడ ఈ రోడ్ నుంచి వాడు ఆ అమ్మాయికి వెళ్ళాలంటే ఆ రోడ్ నుంచి పోతాడు. చూద్దాం. మన ముందే అమ్మాయిలు షో చేస్తుండో మనం ఏందో చెప్పాలా. మనం కాదని గుద్ద కల్పిస్తాడు బ్రో. ఈరోజు అయిపోయినాడు చూడండి. సో ఇప్పుడైతే ముందు ఆడొస్తాడు. ఆడు స్నానం చేసి వస్తాడు. ఎట్లా వస్తాడో తెలియదు. ఆడు వచ్చినప్పుడు వీడియో తీద్దాం. బాయ్ గైస్.
దూరం పెడుతున్నాడు. సో గైస్ బండి అయితే దాపెట్టేసినాం. దాపెట్టి ఇప్పుడే ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనమాట. సో ఆడు వచ్చినప్పుడు ఆడు ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటది, వాడు ఎట్లా చేస్తాడు మొత్తం చూడాలి. ఎవడు బండి పెట్టినా కదా మీ ముందే స్నానం చేసుకొస్తా అని చెప్పి. మాకైతే అయ్యా మేము ఇప్పుడే వచ్చినాం రా. నేను ఇంటికి మేము వీడియో తీసి ఇప్పుడే ఇంటికి వెళ్ళాం రా. బండి తాళం లేదని చెప్పేసి వస్తే బండి వినిపిస్తలేదు. వచ్చింది కూడా ఎవరు రాదు అమ్మ ఇంటికి. మమ్మీ తీసుకోవాలి ఫోన్ చేసిందని చెప్పి వచ్చాను నేను. ఏ కాదురా మేము ఇప్పుడే పోయినాం రా. ఇప్పుడే వచ్చాం. ఇంకా బండి లేదు. నేను తిన్నాక వెళ్ళాలి. ఇప్పుడే వచ్చిన తినేసి నువ్వే మజాకు ఆడుతున్నావు. లేదు ఇంట్లో మేము ఇప్పుడు ఎందుకు వచ్చినాం రా. నువ్వే ఎక్కువ దాపెట్టినావు. నాకు మాకు బండి ఎక్కడ వెతుకుదాం రా. నేను మమ్మల్ని చేస్తారా మీరు వీడియో తీసుకున్నారు అని చెప్పి ఇంటికి వెళ్ళాం కదా అమ్మ వాళ్ళ ఇంటికి. అరే మేము వీడియో నార్మల్ దానికోసం తీసుకుంటే ఇచ్చి వదిలేసినాం మేము. మజాక్ చేయకుండా బండిలో మజాక్ చేయకుండా చెప్తున్నా ఎప్పుడే నేను. సరే బండి అయినా తీరా. బండి అయినా ఎత్తురా. గల్లీలో అడ్జైనా వెళ్దాం అంటే లేదు. అదే అంటే ఎక్కడ పెట్టావు? జేబులోనే ఉంది అనుకోండి. జేబులోనే పెట్టారా నాకు గుర్తుంది. అరే ఈ పని చూసినావారా? అరే అరే ఇక్కడే పెట్టండి. ఇక్కడే ఉన్నట్టు ఆడు ఏడుస్తాడు ఇప్పుడు చూడు. అరే బండి అనేది అక్కడికి వెళ్ళదు. పెట్రోల్ లేదా భయ్? అరే ఎందుకు చూద్దాం. ఏడా ఓల్ తీసుకుని నువ్వు అన్న సైడ్ వెళ్దాం. అన్న తీసుకునేవా తాళం బండికే పెట్టినావా? ఏమో జేబులోనే పెట్టి గుర్తురా నాకు. అట్లా అంటున్నాను నేను. తాళం ఇప్పుడు మా ఇంట్లో తాళం చేస్తా. తొందర తీసుకురా. అరే తాళం అడుగు మీకు. తాళం తీసుకురా. ఎక్కడ మెతుకుదాం రా భయ్? ఈ గల్లీలో ఎవరు తీసుకుంటూ చూద్దాం మళ్ళా. బండి ఫస్ట్ ఏమైనా కట్టినా అనుకుని లేకుండా పోయింది అనుకుంటాడు. 3 months ఉందని చెప్పి నువ్వు వచ్చింది కూడా తెలియదు నాకు. అరే మేము పోయినాం రా ఇంటికి. బండి బండి అరే పదిరా 500. ఎక్కడ చూద్దాం? మీ అన్న గల్లీలోకి వెళ్దాం రా. వెళ్దాం చూద్దాము. ఏంటని కాదా అది బండి బండి అదే బండి ఇంటికి అనే పెట్టినా కదా. మీరే చూసారు కదరా. నాకు తెలిసి బండి. అరే మీరు ఎట్లా అంటే ఏంద్రా ఇటనే వెళ్ళరా. ఇటనే వెళ్ళు. అదే వెళ్దాం రా. మెయిన్ రోడ్ దగ్గర మా అన్న ఎవరు తీసుకెళ్ళినా మళ్ళీ అయ్యమ్మ ఎవరు తీసుకెళ్ళినా చూద్దాం. తగులుతలేదురా. చూసినా ఇలాగనే చూసినా తగులుతలే. అరే నేను కూడా చేయలేరా నాయన. నేను మమ్మీ తీసుకురావాలి ఫస్ట్. నేను కూర్చి నాకు తెలిసి ఏమైనా తీసుకుంటారు రా. లేదా మీరు ఎట్లా తీసుకెళ్ళారా? ఫోన్ చేస్తాడు రా. తీసుకెళ్తాడు నాకు. 2 months డ్యూ ఉందని చెప్పినావు వద్దా మళ్ళా? అరే కడతా అని చెప్పినారా. కడతా అన్న తీసుకెళ్ళాక నాన్న ఆడికి అట్లా తీసుకెళ్ళాడు రాడు. తీసుకెళ్తే ఇన్ఫార్మ్ చేసి తీసుకెళ్తాడు రా. ముందర వెళ్దాం. ఇక వెళ్దాం. హలో రవి, ఏడున్నావు? ఇగో ఈ శివగాడు బండి పోయిందంట. కొద్ది పోలీస్ కంప్లైంట్ చేస్తా అంటాడు. నీకు తెలిసినారు కదా. ఇగో మాట్లాడు. అరే ఏడున్నారా? అరే ఆ బండి ఎవరు తీసుకురా ఆయన. వీళ్ళ ఇంటికాడ పెట్టినాను. వీళ్ళేమో ఎవరు లేరంట ఇంట్లో. బయటికి వెళ్ళిపోయారంట వీళ్ళు కూడా.
ఇంక బండి లేదంటారు వీళ్ళు ఇప్పుడు జల్దీ దా వెతుకుతాం దారా అని తెలిసిన ఉన్నారు కదా వాళ్ళు తొందర రారా నాయన మమ్మీ రింగులు తింటుంది ఇప్పుడు సరే తొందర డ్రైవర్ తీసుకోరా తొందరగా ఆడు తీసుకురా ఆడు తెలుస్తుంది ఆడు మొత్తం తెలిసినోడు ఆడు ఇప్పుడైతే మన మెయిన్ ప్లేయర్ రవి బ్రో దగ్గర పోతున్నాం. చాలా మొత్తం క్రేజీ అయిపోయింది వీడియో అయితే, మజా వస్తుంది. ఇప్పుడు మనోడు చేద్దాం, ఆడైతే ఇంకా క్రేజీ చేస్తాడు. అదే స్పీడ్లో ఉండకూడదు చేద్దాం. కిందికి రా, స్టోరీ అయింది ఒకటి మన శివాడి. నువ్వు రా కింది కానీ నేను చెప్తా ఒకటి అయింది. రా జల్దీ రా. అది ఏం లేదురా, ప్రాంక్ వీడియో చూస్తున్నాం మనం. అది శివ ఆడున్నాడు కదా, ఆడ బండి దాచేసినాం. ఆడికి ఇప్పుడు దమ్ అయిపోయింది. వాళ్ళ అమ్మ ఏడుస్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తా, ఇది చేస్తా, అదే నువ్వు నడు నీకు కూడా తీసుకోదామని వచ్చాను. వాడు వెళ్ళి మొత్తం క్రేజీ చేసినావు కూడా. కుప్ప చేసేదా వాడికి, కుప్ప అంటే కుప్ప వాడికి. లాస్ట్ ఏం చేద్దాం అంటే నువ్వు చెప్పక ఆడికి బండి తీసుకోవాలి మన దగ్గర పోలీస్ స్టేషన్ పోదాం డైరెక్ట్ అట్లా మొత్తం చెప్పేస్తా. కంప్లైంట్ ఇస్తాం. సరే కలిసి పోదాం. అలా మొత్తం బిస్కెట్ అయిపోయింది కదా, చూడండి మీరు వీడియోలో. ఎప్పుడు చేసారా ప్రాంక్ ఆడుతున్నా? అరే వాడేమో వాళ్ళ పోరితో బయట పోదామని ప్లాన్ వేసిండు మన వచ్చి చెప్తుంటే ఇంకా అరే బయట పోతున్నా, అదే రేపు ఎప్పుడు చెప్తారా ఇక్కడ పోతున్నా ఆడ పోతున్నా, కానీ మాకు గుద్ద కల్పిస్తుండు. బండి దళం బండికే పెట్టి వెళ్ళిపోయిండు. అట్లా మేము ఏం చేసాం, ప్రాంక్ తీద్దాం ఎట్లా వీడియో ఇస్తున్నాం. ఆల్రెడీ ఇంటర్వ్యూషన్ ఇచ్చేసినాము. వాడు ఉన్నాడు. అసలు బండి అది కాదురా, ఏంటంటే ఏం లేదు, మా బండి వీళ్ళ ఇంటికాడ పెట్టేసి జేబులో తాళం పెట్టిన, జేబులో ఉండే అనుకుంటా. ఇక వెళ్ళి స్నానం తీసుకొస్తా అన్నా. ఇంటికాడ వెతికినా, వీడు బండి తీపిచ్చి మళ్ళీ గల్లీ మొత్తం వెతికినా. మండకు ఫోన్ చేస్తే మండ అది కాదు, నువ్వు స్నానం చేసి వస్తాను. అవును రా, చేస్తున్నా. ఇట్లా వేడి నీళ్ళు పెట్టినా, వేడి నీళ్ళు పెట్టి టీవీ చూస్తున్నా. టీవీ చూసేలోపు మమ్మీ ఫోన్ వచ్చింది, రా తీసుకో పికప్ చేసుకో అని చెప్తే నేను వచ్చినా. ఇక అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసా మేసుంటావు. ఏం చేసావు చెప్పు. మొత్తం ఎత్తికిరా, మొత్తం మంచిగా ఎత్తికిరా. ఎత్తికినాం రా, గల్లీ మొత్తం. అరే మొత్తం గల్లీ వెతికినాం, ముసాపేట మొత్తం తిరిగినాం. అదే ఇక వేరే ఆప్షన్ ఏం లేదు. ఇక పిఎస్కి వెళ్దాం. పిఎస్కి వెళ్ళాం అనుకో, ఆడ ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు. దాన్ని బట్టి మనకు అర్థమైతే ఏం చేయాలి. అరే నా బండి పోయిన రూపాయి, నాకు బండి కావాలి రూపాయి. పోయినామనుకో ఎట్లయినా పోయినా కూడా దొరికిపోతుంది. నేను పొద్దున్న బండి కావాలా నాకు, మీ పడింది నాకు బండి పోతే. శివ అట్లా కాదు, పిఎస్ పోయినా కూడా ఒక్కొక్కసారి దొరకదు. అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు డబ్బులు అడుగుతారు. ఫ్రీగా పనిచేయరు వాళ్ళు, పోలీసులు కూడా డబ్బులు అడుగుతారు. అరే ఒక టిఫిన్ అయితే తిందాం. పొద్దు నుంచి బ్రష్ కూడా చేయలేదు, వచ్చేసిండు. తినేసి వెళ్దాం రా. స్నానం చేయగానే బయటకు వచ్చి నన్ను వచ్చి బండి తినేసి తినిపి అంటున్నాను నువ్వు. అరే పోనీరా, మొత్తం ఏడుస్తున్నాడు. పోదాం పోలీస్ స్టేషన్. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం. తెలిసిన పోలీస్ ఫోన్ చేస్తావా, ఏం చేస్తావు? పిఎస్కి వెళ్దాం రా బాయ్. పిఎస్కి వెళ్ళి ఆడ ఉంటే ఆడు ఫోన్ చేద్దాం, మాట్లాడదాం. ఇప్పుడు నీ బండి తేలే ఈఎంఐ కట్టలేరా దాన్ని, ఈఎంఐ కట్టలేదండి. అట్లా దొరికిపోతుంది మాట. ఏడ ఉంటావు మా అంటే పిఎస్కి వెళ్ళాం అనుకో, ఎట్లయినా దొరికిపోతుంది. ఎవడు ఏడా తీసుకున్నా కూడా దొరికిపోతుంది. లేదురా, బండి కావాలా. బండితో మజాగా ఆడతారు కదా అందరూ. బండి నేను అడిగినారా, వీళ్ళు లేని అంటారు. నాకు అర్థమవుతుంది. అరే వీళ్ళు కథలు తింటారేమో నాకు డౌట్ వస్తుంది. ఆడు మాడు అభిషేక్ గారు ఏదో స్కామ్ చేస్తారు అనిపిస్తుంది, ప్రాంక్ చేస్తారేమో అనిపిస్తుంది. మాదే అడిగినారా, లేదని నాకైతే చెప్పిర్రా. ఏమని చెప్పారు, బండి ఇట్లా లేదు ప్రాంక్ చేస్తున్నాం అని చెప్పిర్రా. అవునా? పదరా వాళ్ళ దగ్గర వెళ్ళిపోదాం. వాళ్ళ దగ్గర వెళ్ళిపోదాం.
అరే అయినా కూడా ఏం తెలియదు బండి మీద ప్రాంక్ అదేరా మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. పక్కన అడిగినాం అనుకో గట్టిగా చెప్పులు ఎంకారు వాళ్ళ కథలు ఎంకారు. అరే ఆపే బండి ఆపా. అరే అభిషేక్ దిగిరా చెప్పేసి రవి గారు మేము ప్రాంక్ చేస్తున్నట్టు. అరే ఇందాకనే మజాకులు చేయకండి అని చెప్పి ముందు నుంచి అంటున్నా కదా మీకు నేనైతే కాదురా అదే చెప్పారు. అరే చెప్పేసిందా రవి గారు అంటే నువ్వు నాకు చెప్తున్నావు మళ్ళా ఏం చెప్పేది రవి గారికి ఎవరు చెప్పిండు? నేనైతే నాకు సంబంధం లేదు. ఆ మొత్తం అభిషేక్ గానే చేసిండు. నేనే చెప్పినా నువ్వే చూపిస్తా వీడియోలో ఎవరు నాకు తెలియదు నీకెవరు చెప్పండి బండి చెప్పింది నాకు. అది కాదు మేము బండి నువ్వు ఎన్నో నవ్వుతున్నావు. ఆయన ఎన్నో నవ్వుతున్నాడు ఎట్లా? అరే ఈడే నా పెట్టిండు నిజంగా చెప్తున్నా నాకు నవ్వు ఎందుకు వచ్చింటే ఈడు ఆశెట్టి నా పేరు వస్తుంది కదా దాని మీద నవ్వుతున్నా నేను. అరే నిజంగా నీకు ఎవరు చెప్పిండు? ఈడికట్లా తెలుస్తుంది. నేను దాబెడితే ఆ దాబెట్టేది కాబట్టి ఆడు తెలుసు కదా. మొత్తానికైతే వీళ్ళిద్దరిలోనే ఎవడో ఒకటి దాచి పెట్టాడు. ఏం కాదు తీసుకోకరా నువ్వు గుడ్డల కథ. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఆడేనా నిజంగా చెప్తున్నా ఫోన్ మీద ఈడనే ఉంది బండి, ఈడనే ఉంది. ఏం భయపడక ఎందుకు సీరియస్ ఎందుకు అవుతున్నావు? ఆ వీడియో ఉంది కదా నీకు తెలుసు కదా. అరే బండి వీడియో కూడా సీరియస్ ఎందుకు అవుతావు నువ్వైతే? అరే ముందే చెప్పా ప్రాంక్ చేసి చెప్పండి దా చూపిస్తాం రా ఈడనే ఉంది. ఒక ప్రాంక్ చేస్తే సీరియస్ అవుతావరా? వీడియో ఉన్నప్పుడు సీరియస్ అవ్వద్దా? చెప్పిన వీడియో వచ్చింది. ఒక అమ్మాయి కోసం మా అందరి మీద సీరియస్ అయిపోయాడు. నెక్స్ట్ ప్రాంక్ చేసి కదా నెక్స్ట్ ప్రాంక్ చేస్తా చూడండి ప్రాంక్ చేస్తా అంటే సీరియస్ అవ్వద్దు. సీరియస్ అవుతుంది. నెక్స్ట్ నువ్వేరా ప్రాంక్ మాధవ్ కామెంట్ లో చెప్పండి, కామెంట్ లో చెప్పండి. సీరియస్ అవ్వద్దు. ఇదేం సీరియస్ ఖాళీ జోక్ చేసాం బంద్ చేసే వీడియో.